స్థలం ఉండి ఇళ్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను ఇవ్వాలనే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. సొంతిల్లు ఉండాలనేది పేదవారి చిరకాలిక కోరికని, అసలైన పేదవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని జిల్లాల వారీగా ఇంజనీరింగ్ అధికారులను నియమించామని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. 4 విడతల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలను అందజేస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఏదైతే ఆలోచన ఉందో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు, ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని సైంటిఫిక్ గా, టెక్నికల్ గా, టెక్నాలజీని అంతా వాడుతూ, దీంతో పాటు సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 4 విడతల్లో ఫౌండేషన్ కి 1 లక్ష రూపాయలు, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1 లక్ష, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు నిరుపేదలకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం